రోజుల్లో నెలల్లో షూటింగ్లు కంప్లీట్ చేసుకునే సినిమాలు ఏళ్ల తరబడి షూటింగ్ చేసుకుంటున్నాయంటే అందుకు ఆద్యుడు రాజమౌళి అనే చెప్పాలి. గతంలో ఇలా జరిగినా అవి గ్రాఫిక్స్ కారణమో లేక ఏదైనా ప్రత్యేక సందర్భమో అయి ఉండేది. ఇక రాజమౌళి బాటలోనే మరికొందరు ఇలా ఏళ్ల తరబడి నాంచుతుండడంతో ఒక సినిమా ఎన్నేళ్లు బాసు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు మూవీ లవర్స్. దీంతో ఇప్పటిదాకా ఇచ్చిన గ్యాప్ ఇక ముందు ఇవ్వనంటూ పబ్లిక్ గానే చెప్పుకొచ్చాడు ఈ పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానుల్ని దాదాపు 3 ఏళ్లు వెయిట్ చేయించిన ఈ స్టార్ హీరో ఇప్పుడు అంత టైం తీసుకోకుండా త్వరగానే సినిమాలను చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి డీజే అలవైకుంఠపురంలోలా పుష్ప 1 కూడా మామూలు హిట్ అయ్యుంటే ఈ పాటికే మరో 2 సినిమాలు చేసుండేవాడు. కానీ పుష్ప 1 భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశానికంటాయి. దీంతో మొదటి పార్టుకి మించి పుష్ప 2 ఉండాలన్న ఉద్దేశంతో స్క్రిప్ట్ కి చాలా టైం తీసుకున్నాడు సుక్కు. ఇక షూటింగ్ కూడా భారీ స్థాయిలో తీయటంతో దాదాపు 3 ఏళ్లుగా పుష్ప 2 తప్ప మరో సినిమా లేకుండా నెట్టుకొచ్చాడు మన ఐకాన్ స్టార్. ఎట్టకేలకు అభిమానుల గోడు విన్నాడో ఏమో. కొచ్చిలో జరిగిన ఈవెంట్లో మాట్లాడుతూ అభిమానులను 3 సంవత్సరాల పాటు వెయిట్ చేయించానని, ఇకపై ఇంత గ్యాప్ రాకుండా చూసుకుంటానని మాలీవుడ్ ఫ్యాన్స్ సాక్షిగా హామీ ఇచ్చాడు. సో అల్లు అర్జున్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే పాన్ ఇండియా మూవీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి మొదలు పెడతారనే దాని గురించి ఇంకా సమాచారం లేదు. కానీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబుకి గుంటూరు కారం వంటి డిజాస్టర్ ఇచ్చిన ఈ మాటల మాంత్రికుడు మా బన్నీ బాబుకి ఎలాంటి సినిమా ఇస్తాడో ఏంటో అంటూ చెవులు కొరుక్కుంటున్నారట పుష్పరాజ్ ఫ్యాన్స్. చూడాలి మరి ఈ టాలీవుడ్ గురించి మన పుష్పరాజ్తో ఎలాంటి సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తాడో. మేం బాగానే ఉంటాం, దయచేసి మా వల్ల మీరు గొడవలు పడద్దు అని హీరోలు అభిమానులను హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా మా హీరోని టార్గెట్ చేశారనో, మా వాడి సినిమాని ట్రోల్ చేశారనో, లేక మా స్టార్ పై సెటైర్స్ వేశారనో హీరో ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం చూస్తూనే ఉంటాం. ఇక ఈ మధ్యనే 2 సినిమా కుటుంబాల మధ్య మొదలైన పంచాయతీతో ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్కి చేరిందనే చెప్పాలి. అయితే తాజాగా ఈ 2 ఫ్యామిలీస్ కలిసిపోయాయని, ఇక త్వరలో ఒక హీరో సినిమా ప్రీ రిలీజ్కి మరో హీరో హాజరవుతాడని వార్తలు రావడంతో షాక్ అవ్వడం అభిమానుల వంతు అవుతుందట. మెగా ఫైట్. మొన్నటి ఏపీ ఎలక్షన్స్ నుండి ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. తమని కాదని అల్లు అర్జున్ ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడంతో నాగబాబు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దాంతో హర్ట్ అయిన బన్నీ ఫ్యాన్స్ డైరెక్ట్ గానే మెగా ఫ్యామిలీని ట్రోల్ చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. అయితే ఇంత జరుగుతున్నా ఇరు కుటుంబాలు పబ్లిక్ గా వచ్చి వీటిపై వివరణ ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా ఒకరిపై మరొకరు కౌంటర్స్ వేయడం చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ గా మట్కా ఈవెంట్ లో వరుణ్ చేసిన కామెంట్స్ ఫలితంగానే బన్నీ ఫ్యాన్స్ మట్కా సినిమా రిలీజ్ టైంలో నెగటివ్ పబ్లిసిటీ చేశారన్న మాటలు వినిపించాయి. ఇక సినిమా రిజల్ట్ ఏమైందో మనకి తెలిసిందే. అయితే ఈ నెగటివ్ పబ్లిసిటీ సినిమాల హిట్ ఫ్లాప్లని ప్రభావితం చేయకున్నా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపుతాయన్నది కాదనలేని సత్యం. తాజాగా పుష్ప 2 డిసెంబర్ 5న రానున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ కూడా తమ ట్రోల్స్ కి గట్టిగానే పదును పెడుతున్నారట. అయితే భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ పడకుండా గట్టి స్కెచ్ వేశారట మూవీ మేకర్స్. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డిసెంబర్ 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు నిర్మాణ సంస్థ రెడీ అవుతోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఒకవేళ పవర్ స్టార్ వస్తే మెగా ఫ్యాన్స్ అంతా మూకుమ్ముడిగా సపోర్ట్ చేస్తారని ప్లాన్ వేస్తుందట చిత్ర బృందం. అయితే ఈ టాక్ నిజమా కాదా అన్నది మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే చెప్పలేం. ఏది ఏమైనా మెగా ఫైట్ అంటూ నెట్టింట తెగరచ్చ చేస్తున్న ఫ్యాన్స్ ఈ క్రేజీ రూమర్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ మూవీకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూవీకి సంబంధించిన ఈవెంట్లు నిర్వహించారు. ఈ క్రమంలో కేరళలోని కొచ్చిలో ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. I have a surprise for you.
One day, I called my music director Devshri Prasad and I said, I want to show love to my Kerala audience. How do I do it? He said, let's make a song for them. In Pushpa 2, there is a song which starts with Malayalam. The whole bunch of lines start with Malayalam. This film is releasing in 6 languages. But in all the 6 languages around the world, it is only going to be Malayalam lyrics in the beginning. That is just to show my love for you, my love for Kerala, how much you have owned me. This is my love from your adopted son. When we landed in Kochi and I saw the love Allu Arjun sir was getting from all of you, like, this is something which absolutely blew my mind. And thank you so much for giving so much love to sir. He deserves all the love and more. You are Army and I root for Army. Allu Arjun sir, you're always Nasami. You're always going to be such a special person in my life. Thank you so much. And thank you so much for always taking such good care of me. We always knew how much craze Allu Arjun Garu has in Kerala, but we witnessed it today. As soon as we landed in the airport crew and the fans outside the airport and the fans here, we are feeling like it's not Kochi, it's like Hyderabad. The madness is even more here than in Hyderabad. That's what I felt. So thank you so much for all your support, and please come and watch Pushpa 2 on December 5th in theaters. Thank you.